శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనము 2వ అధ్యాయంలో 40వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శరీరమింద్రియం ప్రాణ మర్దస్వ జనబాంధవాన్ ఆత్మాధారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. ఓ పార్వతి, దేహమును, ఇంద్రియములను, ప్రాణమును, ధనమును, తన జనులకు సహోదరులను మొదలైన వారిని, చుట్టములను, భార్య మొదలైన వారిని సమస్తమును సద్గురువుల కొరకు అర్పించవలయను అంటూ ఉన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. నిజము తెలియబడాలి అంటే గురుముఖత విచారించితే తప్ప సత్యము తెలియబడదు. ఎవరైనా తను మన ధనంబులను ఇవ్వడమే కాకుండా తన యొక్క భార్యని, తన యొక్క కుటుంబమును, తన యొక్క బంధు జనమును అందరిని కూడా గురువుకి ఇవ్వాలి అంటే ఏమిటి భావం అనేది మనం లోతుగా ఆలోచన చేయవలసి ఉంటుంది. గురువుకు మనం 39వ శ్లోకములో ఏమైతే తెలుసుకున్నామో దీన్ని అనుసంధానం చేసుకున్నప్పుడు గురువుకి సంతోషము కలిగేది ఏ విషయము అని మనం 38వ శ్లోకములో తెలుసుకున్న రీతిగా నీ యొక్క మనసు ఏ విధమైనటువంటి బంధములకు లోనై ఉండాలి అన్నప్పుడు వీషణత్రయములకు లోనై ఉండాలి. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే వీషణత్రయములకు లోనై ఉన్నది. ఈ యొక్క వీషణత్రయములను జయించినటువంటి వాడు బ్రహ్మ విద్యని సులభంగా అందుకోగలుగుతాడు. ఈ వీషణత్రయములను జయించడము అంటే భార్యని పరిచ్ఛేదించడము కాదు, భార్యని ఒడిసిపెట్టి ఉండడము కాదు. భావశుద్ధిలో అంతా మిథ్య, ఏమీ లేనటువంటిది, ఇది ఒక నటన అనే నిజాన్ని తెలుసుకొని నేను ఈ భూమిపై వచ్చినప్పుడు నా యొక్క పాత్ర తల్లిదండ్రులకు బిడ్డగా ఉన్నాను, నేను ఒక బిడ్డకు తండ్రి తల్లినయ్యాను, నేనే తాత అవ్వనయ్యాను. ఇవి అన్నీ కూడా ఒక నటన అనే నిజాన్ని ఎరిగినటువంటి వాడు భావశుద్ధిలో గురువుకి అన్ని కూడా ఏమీ లేనిదే గురుదేవా, నీ దయా కరుణ కటాక్షము వలన ఇది అంతా కూడా అవాస్తవము అని నేను ఎరిగాను, ఈ సర్వము నేను పరిత్యజిస్తూ ఉన్నాను భావశుద్ధిలో అని. ఇవి అన్నీ కూడా ఈ గురుశక్తి ప్రభావం వలననే జరుగుతూ ఉన్నదే కానీ ఏరొకటి కాదు. గురు కరుణ కలిగినటువంటి వాడికి ఇది అంతా కూడా ఏమీ లేనిది లేకనే నటిస్తూ ఉంటాడు. అది లేనిటువంటి వాడు అన్ని ఉన్నవి అని జీవిస్తూ ఉంటాడు. ఈ సత్యమే మనకు తెలియవలసినటువంటి నిజం. కనుక గురువునకు దేహమును, ఇంద్రియములను, ప్రాణమును, ధనమును, తన జనులను, సహోదరులను మొదలైన వారిని, చుట్టములను మొత్తాన్ని ఇవ్వాలి అంటే అన్నిటిపైన ఇది అల్లుకోనున్నటువంటి మోహాన్ని గురువుకి అర్పించాలి. ఈ మోహ బుద్ధిని విడనాడి కర్తవ్య బుద్ధితో వ్యవహరిస్తూ ఉండాలి. అప్పుడే మనం గురువుకి ఈ ఎన్ని దక్షిణగా ఇచ్చినట్టు అవుతుంది, గురు సంతుష్టుడవుతాడు. మోహబుద్ధిని విడనాడడమే గురువుకు కావలసినది. అంతేకాని మోహబుద్ధితో వ్యవహరిస్తూ గురువుకు ఏదో కొంత ఇస్తే అది గురువు సంతుష్టుడు కాడు.
శిష్యుణ్ణి ఉత్తీర్ణుని చేసి శిష్యుణ్ణి భ్రాంతి రహితుణ్ణి చేయడమే కదా గురువు యొక్క పని. శిష్యుణ్ణి భ్రాంతి రహితుణ్ణి చేయాలి అంటే అన్నిటిపైన అల్లుకోనున్నటువంటి ఈ మోహాన్ని గురువుకి అర్పించాలి అని మనకు తెలియబడుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.